ఆ విషయాన్ని గ్రహించాల్సి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో విషయం గుర్తు చేస్తున్నా సోదరులారా, కేసీఆర్ మంత్రివర్గంలో మాకు ఒక మంత్రి లేడని చెప్పేవాళ్ళం. కేసీఆర్ మంత్రివర్గంలో మాకు ఒక మంత్రి లేడని మేము చెప్పేవాళ్ళం. లేడు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మాదిగల పక్షాన ఒక మంత్రి ఉన్నాడని వీళ్ళు చెప్తారు. ఆయన పేరే దామోదరం రాజ నరసింహ, అంతే కదా. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మాదిగలు ఎవరంటే మీరు అందరికీ తెలిసిన పేరు ఏంటిది? మీకు దామోదర రాజసింహ ఉన్నాడు కదా అని అంటారు, అంతే కదా. కేసీఆర్ మంత్రివర్గంలో అసలు మంత్రే లేడు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో దామోదర రాజసింహ ఉన్నా కూడా ఆయనను వీళ్ళు మంత్రిగా చూడరు. రేవంత్ రెడ్డి గారు మా దామోదర నరసింహను మంత్రిగా చూడరు. ఉండి లేనట్టే మాకు. కేసీఆర్ గవర్నమెంట్లో లేడు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నాడు అనుకుంటారు, కానీ ఆయనను ఉన్నట్టు కాదు. ఆయన ఉన్నట్టు కాదు. మా దృష్టిలో ఆయన ఉన్నట్టే, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టిలో ఆయన ఉన్నట్టు కాదు. ఆయన అంటే లెక్కలేదు, ఆయన అంటే విలువ లేదు. ఆ మంత్రికి విలువ లేదు, లెక్కలేదు. సాక్ష్యం ఏంటిది? ఇవన్నీ మీకు ఇస్తా, ఇవి మీ దగ్గరకు వస్తాయి. దయచేసి ఇది రాయాలి, దయచేసి ఇది రాయాలి. నా సోదరులారా, ఒక నెల రోజుల క్రితం డాక్టర్ బాబు జగ్జీవన్ భవన్ ప్రారంభోత్సవం జరిగిందా లేదా? డాక్టర్ బాబు జగ్జీవన్ భవన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ తెలుగు నేల మీద బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహాలు ఎవరు పెడుతున్నారు? మాదిగలే. బాబు జగ్జీవన్ రావు జయంతులు ఎవరు ఎక్కువ నడుపుతారు? ఎంఆర్పిఎస్ మాదిగలే. అంబేద్కర్ జయంతులు నడిపిస్తాం, అంబేద్కర్ విగ్రహాలు పెడతాం. అదే సమయంలో బాబు జగ్జీవన్ రావు విగ్రహాలు కూడా పెడతాం, ఆయన జయంతులు నడుపుతుంటాం. అంటే ఒక మాట చెప్పాలంటే, బాబు జగ్జీవన్ రావు అంటేనే బీహార్లో ఒక చెమార్ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా మాదిగగా చూసుకుంటారు ఎవరైనా కదా. మరి బాబు జగ్జీవన్ రావు భవన ప్రారంభోత్సవానికి, బాబు జగ్జీవన్ రావు భవన ప్రారంభోత్సవానికి రోడ్ నంబర్ 10 బంజారా హిల్స్లో జరిగింది. ప్రారంభోత్సవ తేదీ 7/3/2024. అంచనా వ్యయం 24 కోట్లు. ప్రారంభోత్సవం జరిగింది. ఒక మీ సోదరుగా చెప్తున్నా, మరి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అఫీషియల్ కార్డ్ ఇది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అఫీషియల్ కార్డ్ ఇది. అంటే గవర్నమెంటే అందరికీ ఆహ్వాన పత్రం తయారు చేసింది. ఇప్పుడు ఈ ఆహ్వాన పత్రంలో ముందుగా ఉండాల్సింది ఎవరు? బాబు జగ్జీవన్ రావు దళితుడు, అందులో మాదిగ కాబట్టి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి అయిన దామోదర నరసింహ గారికి అందులో పెద్దపీట వేయాలి. అందులో పెద్దపీట వేయాలి. ఉదాహరణకు ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు కేసీఆర్. అక్కడ కొప్పుల ఈశ్వర్ లేకుండా, మెజారిటీ మాలలు లేకుండా ఆడ ఆవిష్కరణ జరిగిందా? అక్కడ కూడా మాదిగలకు అన్యాయం జరిగింది ఆ వేదిక మీద. ఇది కేసీఆర్ ప్రారంభించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజు కూడా మాదిగలకు అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. ఆ వేదిక మీద ఒక 100 మంది ఉంటే 2-3 తప్ప మాదిగలు ఎవరు అక్కడ, పేరు మోసిన మాదిగలు ఎవరు అక్కడ కనిపించారు కదా. అందరిని పిలవాలి కదా, కానీ పిలవలే, కేసీఆర్ పిలవలే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో దామోదర రాజసింహ గారు మంత్రే కదా, ఆయన మాదిగే కదా. మరి ఆయనను ఏమైనా గౌరవించి పిలిచారా? దాని ముఖ్య అతిథిగా యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, సరే కేంద్ర మంత్రి వర్యులుగా కిషన్ రెడ్డి గారిని పిలిచారు. ఉప ముఖ్యమంత్రిగా మల్లు బట్టి విక్రమార్క వేదిక మీద ఉన్నాడు. శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు, ఇద్దరు మాలలు. అదే సమయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్గులు, ఏ శాఖ మంత్రి? బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు కూడా ఉన్నారు. ఇది విశిష్ట అతిథులు. ఈ విశిష్ట అతిథులు ఇంతమంది ఉంటే దామోదర నరసింహ పేరే లేదైందా?
విశిష్ట అతిథులు ఇంతమంది ఉంటే దామోదర్ నరసింహ పేరే లేదు కదా, అసలు ఆయనను ఆహ్వానించలేదు కదా, ఆయన వేదిక మీద లేడు కదా. ఇది మాకు అవమానం కాదా? అసలు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఒక మాదిగ కులానికి సంబంధించిన మంత్రి ఉన్నాడని మీకు అసలు గుర్తుందా? మీరు మాదిగ కులానికి ఒక మంత్రి పదవిని ఇచ్చిండని చెప్పి మీరు అనుకుంటుండ్రా? దామోదర్ నరసింహ గారిని ఒక మాదిగని మీరు అనుకుంటుండ్రా? అనుకుంటే బాబు జగ్జీవన్ రావు పేరుతో భవనం ప్రారంభించిన రోజు ఎందుకు దామోదర్ నరసింహ గారికి ఆహ్వానం లేదు? ఎందుకు మీరు అధికారంగా ప్రింట్ చేసిన పత్రంలో ఆయన పేరు లేదు? ఇంకా చాలామంది పేర్లు ఉంటాయి. గద్వాల్ విజయలక్ష్మి గారు మేయర్ పేరు ఉంటుంది, కేశవరావు గారి పేరు ఉంటుంది, ఎంఎస్ ప్రభాకర్ ఎమ్మెల్సీ పేరు ఉంటుంది, చాలామంది పేర్లు ఇక్కడ ఉంటాయి. దాదాపు 20 మంది పేర్లు ఉన్నాయి అనుకుందాం. అసలు 20 మంది పేర్లలో అసలు దామోదర్ నరసింహ పేరు ఎందుకు లేకుండా పోయింది? ఇప్పుడు మీరు చెప్పండి. మా మోత్పల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు ఇప్పుడు ఉన్నాడు. ఆయన అపాయింట్మెంట్ కోరుతూ 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. ఆయనే చెప్పుకున్నదే. అవమానించినట్టేనా కాదా? బాబు జగ్జీవన్ రావు గారి భవనం ప్రారంభోత్సవంలో ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి దామోదర్ నరసింహకు మీరు ఆహ్వానం పంపలేదు. మీరు వేసిన పత్రంలో ఆయన పేరే లేదు. మీరు వేసిన పత్రంలో, అధికారిక పత్రంలో ఆయన పేరే లేదు. దీన్ని బట్టి చూడండి ఎన్ని రకాలుగా మాకు అన్యాయం జరుగుతుందో. 4 రిజర్వేషన్ స్థానాల్లో మాదిగలకు చోటు లేదు. అసలు మేము ఎస్సీలమా కాదా? రేవంత్ రెడ్డి గారి దృష్టిలో మేము ఎస్సీలమా కాదా? ఎస్సీల నుంచి అసలు మాదిగలు తొలగించారా తెలంగాణలో? మేము ఇప్పుడు కోరుతున్నది ఎస్సీ నియోజకవర్గాల్లోనే మా భాగస్వామ్యం కోరుతున్నాం. 4లో మాకు ఇవ్వలేదు. మేము ఎస్సీ లిస్టులో ఉన్నామా లేదా? పోనీ అధికారికంగా కానీ అనధికారంగా కానీ మమ్మల్ని ఎస్సీ లిస్టు నుంచి ఏమైనా తొలగించారా? లేదు మాదిగలు ఎస్సీలో ఉన్నారా లేదా? ఎస్సీలలో మాదిగల జనాభా 170% పైగా ఈ తెలంగాణలో ఉన్నదా లేదా? ఈ తెలంగాణలో ఉన్నదా లేదా? అసలు మేము లేనట్టుగానే మీరు ప్రవర్తన చేస్తున్నారు కదా. మాదిగలంటే షెడ్యూల్ కులాలు కాదని, అసలు ఈ షెడ్యూల్ కులాల లిస్టులోనే మాదిగలు లేరని, ఇక్కడ మాదిగల జనాభా అంటే ఒకటి లేదని మీరు భావించుకున్నట్టు కనిపిస్తున్నది. కానీ మేము ఎస్సీలో ఉన్నట్టుగా, ఎస్సీలో మెజార్టీ మాదిగలు ఉన్నట్టుగా మీరు భావించుకున్నట్టుగా కనిపించట్లేదు కదా. అధికారికంగా ఏమైనా తొలగించారా మమ్మల్ని ఎస్సీ లిస్టు నుంచి? పోనీ అనధికారంగా మీరు ఏమైనా భావించుకుంటున్నారా ఇక్కడ మాదిగలు లేరని? మేము జనరల్ స్థానాలు అడిగితే మీకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా అంటారు. జనరల్ స్థానంలో మేమని అడిగితే మీకు రిజర్వేషన్లే కదా అంటారు. రిజర్వేషన్లో మాకు ఒకటి ఇవ్వరు. మేము ఎక్కడుండాలి? మేము ఎక్కడున్నాం? మీరు చెప్పండి. ఇక్కడ నా పాత్రిక ఎలక్టెడ్ మేము మిత్రులారా, మేము ఏదైనా జనరల్ స్థానం అడిగిందనుకో మాదిగలుగా, మమ్మల్ని మీరేమంటారు? మీకు రిజర్వేషన్లే కదా అంటారు.